రాబో ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ వెల్లడించారు. శనివారం స్థానిక మిట్టూరులోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని, సోషల్ మీడియాలో కొందరు మోసపూరితంగా చేస్తున్న ట్రోల్స్ను నమ్మవద్దన్నారు. ఉమ్మడి పార్టీల పొత్తుతో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తామన్నారు. ముస్లింల అభివృద్ధికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ముస్లిం పథకాలను రద్దు చేశారని గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన దాడులను, రౌడీ రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ను గెలిపించాలని కోరారు. కాగా ఈ సమావేశంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు ఎన్పీ దుర్గా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, జనసేన పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆరణి కవిత, పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కలికిరి మురళీమోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, చిత్తూరు నగరంలోని పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ప్రజల పార్టీ. అన్ని మతస్థులకి, అన్ని వర్గాలని అన్ని కలుపుకొని ముందుకు పోతుంది. రేపు 2024 ఎలక్షన్లో మిత్రపక్షాలైన తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన గారు, బీజేపీ గారు అన్ని కలిసి క్యాడర్ అందరూ కలిసి కూడా ఉమ్మడి అభ్యర్థులు గెలిపించాలి. గెలిపిస్తా వెంటనే మన రాష్ట్ర అభివృద్ధిని కూడా అందరూ టోటల్ బీజేపీకి ఉన్న నాయకత్వం కావచ్చు, మీ అందరినీ కోరుకునేది ఇరు పార్టీలు ఏవైతే తెలుగుదేశం, జనసేన ముందే కలిసింది కాబట్టి ఇప్పుడు మీ కలయిక కూడా మా అందరికి ఇంకా ఎంతో బలాన్ని ఇస్తుంది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, మన రాష్ట్రం బాగుపడాలి అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ రావాలి. దేశం బాగుపడాలి అంటే పైన నరేంద్ర మోడీ గారు తిరిగి ఈ దేశ ప్రధాని కావాలి.